స్వతంత్ర భారతావని చరిత్రలో నవశకం ఆరంభమైంది. రాష్ట్రానికి ఒక పన్నుతో వస్తువుల ధరలు వేర్వేరుగా ఉండడం, వ్యాపార వాణిజ్యానికి ఇబ్బందులు ఎదురవడం సహా సామాన్యులపై పడుతున్న భారానికి ముగింపు పలుకుతూ దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను అమల్లోకి వచ్చింది. దశాబ్దాల మేధోమథనం, ముమ్మర సంప్రదింపులు, చర్చోపచర్చల అనంతరం వస్తు సేవల పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ఈ విధానం ద్వారా అవినీతి, నల్లధనానికి అడ్డుకట్టబడడంతో పాటు పేదలకు అనేక ప్రయోజనాలు ఒనగూరుతాయని పేర్కొన్నారు. జీఎస్టీతో ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్ట మరింత పెరుగుతుందన్న ఆయన సులభతర, నిజాయితీతో కూడిన వాణిజ్యానికి బాటలు పరిచినట్లు వివరించారు. దేశ పన్నుల వ్యవస్థలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. అర్ధరాత్రి ఘంటానాదంతో ఒకే దేశం, ఒకే విపణి, ఒకే పన్ను స్వప్నం సాకారమైంది. స్వతంత్ర భారతావని చరిత్రలో అతిపెద్ద పన్నుల సంస్కరణైన వస్తు సేవల పన్ను విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా జరిగిన ఈ వేడుకకు వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు తరలిరాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ జేగంట మోగించి పన్నుల వ్యవస్థలో నవశకానికి నాంది పలికారు. ताता तिरकट दिन ताता तिरकट धा धा तीन ना तिरकट दिन ता तिन तिरकट धा गरीबों का उद्धार, तेज विकास जीएसटी से। जीएसटी, गुड एंड सिंपल टैक्स। అంతకుముందు మాట్లాడిన ప్రధాని మోదీ దేశం కొత్త దారిలో పయనం ప్రారంభించిందని పేర్కొన్నారు. జీఎస్టీ కార్యరూపం దాల్చేందుకు దశాబ్దాలుగా సాగిన కృషిని వివరించిన మోదీ చాణక్యుడి అర్థశాస్త్ర సూత్రాలను వల్లవేశారు. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నట్లుగానే జీఎస్టీ మండలి 18 సార్లు సమావేశమై పన్ను విధానానికి తుదిరూపు ఇచ్చిందని గుర్తుచేశారు. సర్దార్ పటేల్ సంస్థానాలను విలీనం చేసి దేశాన్ని ఏకం చేయగా జీఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థలను ఏకం చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన జీఎస్టీ విధానంతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి సానుకూల వాతావరణం ఏర్పరిచిందని తెలిపారు. जीएसटी के इस निर्णय का इकोनॉमिक वर्ल्ड में एक बहुत सकारात्मक प्रभाव हुआ है। भारत में जो पूंजी निवेश करना चाहते हैं उनके लिए भी एक प्रकार की व्यवस्था बहुत आसानी से वो समझ पाते हैं और उसको चला पाते हैं। और आज दुनिया का प्रिय डेस्टिनेशन के रूप में भारत को हर प्रकार से स्वीकृति मिली है। जीएसटी न्यू इंडिया की एक टैक्स व्यवस्था है, डिजिटल भारत की टैक्स व्यवस्था है। सिर्फ ईज ऑफ डूइंग बिजनेस नहीं है, वे ऑफ डूइंग बिजनेस की भी एक दिशा दे रहा है। वो आर्थिक रिफॉर्म का भी एक अहम कदम है, एक सामाजिक रिफॉर्म का भी एक ईमानदारी के उत्सव की दिशा में ले जाने वाला ये बन रहा है। कानून की भाषा में जीएसटी गुड्स एंड सर्विस टैक्स के रूप में जाना जाता है, लेकिन जीएसटी से जो लाभ मिलने वाले हैं, और इसलिए मैं ये कहूंगा गुड एंड सिंपल टैक्स है। गुड इसलिए कि टैक्स पर टैक्स जो लगते थे उससे मुक्ति मिल रही है। सिंपल इसलिए है कि पूरे देश में एक ही फॉर्म होगा, एक ही व्यवस्था होगी और उसी व्यवस्था से चलने वाला है। దేశంలో 500 రకాల పన్నులకు కాలం చెల్లిందన్న ప్రధాని రాష్ట్రాల సరిహద్దుల్లో కిలోమీటర్ల మేర వాహనాలు ఆగే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. एक ऐसी व्यवस्था है जो ज्यादा सरल है, ज्यादा पारदर्शी है, जो काले धन को और भ्रष्टाचार को रोकने में, जो ईमानदारी से व्यापार करने के लिए एक नया उत्साह और उमंग भरने की व्यवस्था इससे मिलती है, जो नए गवर्नेंस के कल्चर को भी लेकर के आती है। टैक्स टेररिज्म
और इंस्पेक्टर राज, ये बात कोई नई नहीं है। सब दूर ये शब्द हम सुनते आए हैं। परेशानी भुगतने वालों से हमने उस चिंता को अनुभव किया है। जीएसटी की इस व्यवस्था टेक्नोलॉजिकली सारा ट्रेल होने के कारण अब अफसरशाही, उसके लिए ग्रे एरिया बिल्कुल समाप्त हो रहा है। जो सामान्य व्यापारियों को अफसरों के द्वारा जो परेशानियां होती रही हैं, उससे मुक्ति का मार्ग इस जीएसटी के द्वारा। జీఎస్టీ వల్ల చిన్న సాఫ్ట్వేర్తో ఎవరి పన్నులు వారే చెల్లించే అవకాశం లభిస్తుందన్న మోదీ 10వ తరగతి వారికి ఈ విధానం సులువుగా అర్థమవుతుందని చెప్పారు. इस पूरी व्यवस्था में 20 लाख तक का व्यापार करने वालों को पूरी तरह मुक्ति दे दी गई और जो 75 लाख तक है उनको भी कम से कम इस चीजों से जुड़ना पड़े, इसकी व्यवस्था की है। और उसके कारण सामान्य मानवी जो है उसके लिए कोई बोझ होने वाला नहीं है कि देश के गरीबों के हित के लिए ये व्यवस्था सबसे ज्यादा सार्थक होने वाली है। अब वो कच्चा बिल, पक्का बिल, ये सारे खेल खत्म हो जाएंगे, बड़ी सरलता हो जाएगी और मुझे विश्वास है ये जो गरीब को बेनिफिट मिलने वाला है जरूर उसको ट्रांसफर करेंगे ताकि गरीब का भला हम लोगों को आगे बढ़ाने के लिए बहुत बहुत काम आने वाला है. జీఎస్టీ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రక్రియగా అభివర్ణించిన ప్రధానమంత్రి సహకార సమాఖ్య విధానానికి జీఎస్టీ గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. जीएसटी की ये प्रक्रिया ये सिर्फ अर्थव्यवस्था के दायरे तक सीमित है ऐसा मैं नहीं मानता. पिछले कई वर्षों से अलग अलग महानुभावों के मार्गदर्शन में, नेतृत्व में, अलग अलग टीमों के द्वारा जो प्रक्रियाएं चली हैं वो एक प्रकार से भारत के लोकतंत्र की, कोऑपरेटिव फेडरलिज्म के हमारे कंसेप्ट की एक बहुत बड़ी मिसाल के रूप में आज ये अवसर हमारा आया है. जिस व्यवस्था को हमने विकसित किया है यह किसी एक दल की सिद्धि नहीं है, यह किसी एक सरकार की सिद्धि नहीं है, ये हम सबकी साझी विरासत है. జీఎస్టీ సిద్ధించడానికి కృషి చేసిన వారందరికీ అభినందనలు తెలిపిన ప్రధాని గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో ఈ పన్ను విధానం తీసుకురావడానికి ప్రణబ్ ముఖర్జీ చేసిన కృషిని గుర్తు చేసుకుని ధన్యవాదాలు చెప్పారు. ఆయన మార్గదర్శనంలో ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు.